హాయ్ వర్స్ ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే అంగం వైపు రక్త ప్రసరణ పూర్తిగా రాకపోవటం, బ్లడ్ ఫ్లో తగ్గిపోవటం వల్ల అంగంలో పూర్తిగా గట్టిగా నిలకడ ఉండదు. ఉన్న కూడా నామం మాత్రమే. రౌతులాగా రాడులాగా దూసుకుపోయే శక్తి దాంట్లో ఉండదు. దానికి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. ఎందుకు వస్తుంది? మనం హస్తప్రయోగం బాగా గట్టిగా బిగించుకొని కొడతాం కదా, కొట్టుకుంటాం ఇలా. సబ్బులు అయిపోతున్నాయి మన బాత్రూంలో. ఇప్పుడు బాగా కొట్టుకునే వరకు ఏమవుతుంది? లోపల ఉన్న స్ట్రక్చర్, రక్తనాళాలు, లోపల ఉన్న ఎండోథీలియల్ సెల్స్ అవన్నీ కుచించుకుపోయి డయామీటర్ మన రక్తనాళ డయామీటర్ తగ్గిపోయి అప్పుడు అంగం లోపల రావాల్సినంత రక్తం రాకపోవటం వల్ల అంగంలో నిండాల్సిన రక్తం నిండకపోవటం వల్ల లేచి పూర్తి స్థాయిలో దొడ్డుగా లావుగా అవ్వదు, తగ్గిపోతుంది బ్లడ్ ఫ్లో. ఎందుకంటే ఆర్టరీస్లో దోషం కలిగింది కదా, హస్తప్రయోగం వల్ల కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, లేదా కొవ్వు బాగా కూడుకుపోవటం వల్ల కావచ్చు, లేదా ఎక్కడైనా దెబ్బ తగలటం వల్ల అంగం భాగంలో, లేదా అక్కడ సర్జరీ ఏదైనా రక్తనాళాలు కట్ అయిపోవటం వల్ల కూడా ఇటువైపు రక్తం సరిగా సరఫరా కాకపోవచ్చు. అంటే బ్లడ్ ఫ్లోలో ఇబ్బంది వచ్చినప్పుడు అంగస్తమన పూర్తిగా జరగదు, అంగం పూర్తిగా దొడ్డుగా అవ్వదు, సెక్స్లో ఇబ్బందులు మొదలవుతాయి. ఆర్టీరియోజెనిక్ ఈడీ యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పైన పెట్టే తైలాలు లోపల ఓరల్ మెడికేషన్తో మళ్ళీ రౌతులాగా రాడులాగా దొడ్డుగా గట్టిగా చేసుకోవచ్చు. రివర్స్ పాడైంది ఇక్కడ, దాంట్లో కాల్షియం ప్లెక్స్ కూడుకున్నా కూడా, కొవ్వు కూడుకున్నా కూడా, అక్కడ కుచించుకుపోయినా కూడా అన్ని తిలాలు పెట్టి ఓరల్ మెడికేషన్ తీసుకుంటే మళ్ళీ రౌతులాగా రాడులాగా విజృంభించవచ్చు బెడ్ మీద. విన్నారు కదండి. మీలో ఆర్టీరియోజెనిక్ ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య ఉంటే సంప్రదించండి, శాశ్వతంగా బయటపడండి. అప్పుడు